అండ్ ఎలా జరుగుతుంది పుష్ప షూటింగ్ ఎలా జరుగుతుంది? పుష్ప షూటింగ్ అదర్స్ అండ్ నెక్స్ట్ లెవెల్. రీసెంట్ గా కూడా విన్నాను మీ గురించి, సెట్ లో అదరగొట్టేశారంట. రిపోర్టర్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చిన్న glimpse ఒకటి అవును, release అయింది. రిపోర్టర్ క్యారెక్టర్ అంత కష్టం అని నాకు అస్సలు తెలీదు. ఎంత కష్టం అంటే సెట్ లో తోసుకుంటూ వెళ్ళిపోతే పడిపోయాను నేను. అయ్యా అసలు అందరూ నిజమైన రిపోర్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, గుంపులో ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. పడిపోయాను నేను. అలా సో ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలాగా సుకుమార్ గారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సుకుమార్ గారు ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. నేను సుకుమార్ గారితో ఆయన డైరెక్షన్ లో నేను మూవీ చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఆయన ఏదైనా తప్పు చేసినా ఎప్పుడు మైక్ లో కానీ ఎప్పుడు చెప్పలేదు. దగ్గరకు వచ్చి ఇలా అవుతుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొచ్చు కదా, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తావు, ఇంకోసారి చేస్తావు అని అడిగి చాలా నీట్గా చేయించుకుంటారు. అలా కొంతమందే ఉంటారు డైరెక్టర్స్ మనం చూసిన వాళ్ళలో. నేను షూట్ చేశాను, ఒక్కొక్కరు తిడతారు, ఒక్కొక్కరు ఇలా చెప్తారు. సుకుమార్ గారు చాలా చాలా హంబుల్గా మాట్లాడతారు. ప్రతి ఒక్కడికి ప్రతి పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. నాకు ఆ విషయంగా సుకుమార్ సార్తో నేను వర్క్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ. మీరు షూట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారా? కాంబినేషన్ సూపర్. అయితే ఎలా ఉంది ఆయన? అంటే సో బేసిక్ ఆల్రెడీ పుష్ప 1 రిలీజ్ అయింది, నేషనల్ అవార్డు కొట్టేశారు. బట్ ఆయన యాక్టింగ్ గురించి మేము చూసాం. అసలు బట్ మీరు దగ్గర చూసారు కాబట్టి చెప్పుంటారో లేదో ఇంటర్వ్యూస్ లో, బన్నీ గారు ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నామా, ఆయన ఎవరితో అంటే ఆయన నేర్చుకుంటూనే ఉంటారు, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఇలా ఇది పెట్టుకొని ఇలా అంటే ఆయన అది ఉంది కదా బాడీ లాంగ్వేజ్, అది పెట్టుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూనే డైలాగ్ చెప్తూనే ఉంటారు. ఆయన చెప్పుకుంటుంటే ఓ ఇంత ప్రాక్టీస్ చేస్తారా, ఇంత హార్డ్ వర్క్ చేస్తారా, ఇంత ఉందా బిహైండ్. నాకు ఎప్పుడు అంటే నేను బన్నీతో షూట్ చేయనప్పుడు ఆయన అంటే నాకు ఇన్స్పిరేషన్. డ్యాన్స్ విషయంలో మాత్రం నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఆయన అంటే ఏంటో తెలిసిన తర్వాత షూట్ స్పాట్లో అసలు ఆయన హీస్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. అసలు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందంటే ఇంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి. బిహైండ్ ద సీన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇంకోటి ఏంటంటే సుకుమార్ గారికి ఈజీగా నచ్చదు టేక్. సుకుమార్ గారి డైరెక్షన్లో అంటే మినిమం 5 టేక్స్ ఉంటాయి, మ్యాక్సిమం 30-35 ఇంకా వెళ్ళిపోతాయి. అలాగా టేక్స్లో చేస్తానే ఉన్నారు. బన్నీ గారు షార్ట్ అది రీసెంట్గా జరిగింది. అక్కడెక్కడో బన్నీ గారు, మేము ఎండలో ఇక్కడెక్కడో. లాట్ ఆఫ్ టేక్స్ చందు. ఐ కాంట్ టెల్ యూ హౌ మెనీ టేక్స్. 2 hours we were standing under the sun. సార్కి పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ కూడా అదే టైంలో రావాలి, కెమెరా అలాగే మూవ్ అవ్వాలి, అప్పుడే యాక్టర్ ఇలా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, అన్నీ సింక్ అవ్వాలి, ఫ్రేమ్ సింక్ అవ్వాలి. అది సింక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. అందరం ఒకేసారి ఒకేలా చేయలేం కదా. అన్ని టేక్స్ అప్పుడు కూడా బన్నీ గారు ఇలా స్మైల్ చేస్తూ హీ వాజ్ లైక్ దాట్. చాలా ఓపికగా చాలా అంటే నుంచొని అక్కడే చేరేసుకొని కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఎన్నిసార్లు చేస్తే. ఇంకొకటి విషయం ఏంటంటే మనం టేక్స్ చేస్తున్నప్పుడు 20 టేక్స్ చేసిన తర్వాత మన పేషెన్స్ పోతుంది. అవును అన్న డైలాగ్ కూడా మర్చిపోతాం మనం. అలాంటిది అన్ని టేక్స్ తర్వాత కూడా అంతే ఓపికగా ఉండి అంతే ప్రాక్టీస్ చేస్తూ అలా చేయడం గ్రేట్. ఐ టుక్ హిమ్ యాజ్ అన్ లైక్ ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. సో పుష్ప రిలీజ్ అయిన తర్వాత దివి గారి లైఫ్ లో అదొక టర్నింగ్ పాయింట్ గుడ్ అనుకోవచ్చు. అవును, పాన్ ఇండియా సినిమా కదా. నేను హిందీలో, తమిళ్, కన్నడ మొత్తం అన్ని లాంగ్వేజ్ లో చూసేస్తారు, ఛాన్సులు కూడా వస్తాయి. అండ్ ఇంకోటి చిన్న క్వశ్చన్ ఒకటి, మీరు షార్ప్ గా ఆన్సర్ చెప్పేసి సరిపోతుంది. సో లాస్ట్ సీజన్ బిగ్ బాస్ జరిగింది. సో ఇన్ని సీజన్ బిగ్ బాస్ ఫైనల్ లో జరగని ఇష్యూ లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7కి జరిగింది. సో మీకు తెలిసే ఉంటుంది. అండ్ బయటికి రావటం, కొంచెం కార్లు బద్దలు కొట్టుకోవడం, ఈ చిన్న ఇష్యూస్ జరిగినాయి కదా. సో ఏమనుకున్నారు యాజ్ బిగ్ బాస్ కంటెస్టెంట్? చాలా కామెడీగా ఉంటది ఇవన్నీ చూస్తే. బేసిక్ గా కామెడీగా ఉంటది. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బాస్ లో ఉన్నంత వరకే ఆ బాండింగ్, ఆ ఫైట్ కానీ, ఆ బాండింగ్ కానీ, లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ బయటికి వచ్చిన తర్వాత అన్ని మారిపోతాయి. మహా అయితే ఒక 2-3 నెలలు బాగా మాట్లాడతాము, 6 నెలలు సంవత్సరం అయ్యేసరికి అన్ని మారిపోతాయి. ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు, ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ ఉంటుంది. ఆ టైంలో
ఆడియన్స్ చాలా అంటే వాళ్ళని చాలా ఓన్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఒక 50 రోజులు 100 రోజులు చూసేసి ఉంటారు కదా, ఆడియన్స్ ఓన్ చేసేసుకుని నిజంగా మాకు అంత కోపం ఉండకపోయినా, ఇప్పుడు నేను లెట్స్ సే నాకు ఇంకొకడు అంటే కోపం అంత లేదు, అది లేకపోయినా ఆడియన్స్ అన్ని చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కోపం ఇప్పుడు వచ్చింది, ఇంకో పావు గంటలో తగ్గిపోద్ది. బేసిక్గా కూడా మన ఇంట్లో కూడా మన మమ్మీ పైన డాడీ పైన ఎలా గోల పెడతాము, రాత్రి అయ్యేసరికి మళ్ళీ హ్యాపీగా మాట్లాడుకుంటాము. హౌస్ మేట్స్ అంటే అప్పటికప్పుడు ఫైట్ చేసుకుంటారు, రేపు అయ్యేసరికి మళ్ళీ మామూలు అయిపోద్ది. ఆడియన్స్ అలా కాదు, వాళ్ళు ఓన్ చేసుకొని వీడు ఇలా చేశాడు, వాడు అలా చేయబట్టే మనకి ఇలా అయింది, మనోడికి ఇలా అయింది అని గుర్తుపెట్టుకొని, అది ప్యూర్ లవ్తో అలా చేస్తారు. కానీ దట్ ఈస్ టూ బ్యాడ్. ఇప్పుడు ప్రతి పర్సన్, ఎవ్రీ పర్సన్లో ఒక 2 కాయిన్స్ అంటారు కదా, లైక్ కాయిన్కి 2 సైడ్స్, గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది. నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ప్రతి మనిషి సెల్ఫిష్ ఉండేవాడు, అప్పుడప్పుడు కేరింగ్గా కూడా ఉండేవాళ్ళు. కానీ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ ఎవరిది వాడి లైఫ్ కదా, ఎవరికి వాడు ట్రోఫీ కొట్టడానికే వచ్చాడు కదా, ఆ 50 లక్షలు వాడికి కావాలని అనుకుంటాడు కదా. వాట్ ఇఫ్ ఇప్పుడు ఇద్దరికే కాంపిటీషన్ ఉందనుకో, అన్ని రోజులు వాడికి డెడికేట్ చేసినోడు 50 లక్షలు నువ్వు తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడా? కాదు కదా. ఎవరి లైఫ్ కోసం వాళ్ళు పోరాడతారు, అది అవ్వాలి, పోరాడాలి అంతే. ఆడియన్స్ ఏంటంటే అప్పుడు ఓన్ చేసేసుకొని ఆ టైంలో అలా అంటే దే బికమ్ సో ఎమోషనల్ అబౌట్ దట్ పర్సన్. సూపర్ సూపర్. కాదు, అవును, ఏంటి మీ కల్లోకి తరచుగా ఎవరో వస్తూ ఉంటున్నారంట ఈ మధ్య, మీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు, నిజమేనా? ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంట. అదా ఎవరు వస్తున్నారు కల్లోకి? కల్లోకి దిల్లోకి వచ్చేసావే పిల్లో. ఎవరు మీరు చెప్తారా, నేను చెప్పనా? చెప్పు. సో బేసిక్ గా దివి గారి కల్లోకి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అసలు ఊపిరాన్ని ఇవ్వకుండా చేస్తున్నారంట. సో యా, నాకు ప్రభాస్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఒక పాయింట్ అంటే ప్రభాస్ గారు అంటే ఐ లైక్ హిమ్ సో మచ్. నేను ఎప్పుడు చూడలేదు, చాలా మందిని అడిగాను ప్రభాస్ గారిని ఒకసారి చూపించచ్చు కదా, ఒకసారి కలిపి మ్యాచ్ అవుతారు. మీ హైట్ కి ఆయన హైట్ కి మంచి అంటే ఆయన గురించి నేను చాలా మంచిగా విన్నాను. ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని, హంబుల్ అని, అందరినీ బాగా చూసుకుంటారని. యాక్చువల్లీ ప్రభాస్ గారికి క్లోజ్ గా ఉండే ఒకరిని కూడా అడిగాను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి ప్రభాస్ గారి దగ్గరికి ప్లీజ్ అని, అలాగా. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. పడిపోతాడు కళ్ళు తిరిగి చూడంగానే. లేదు బేసిక్లీ ఇంకో విషయం చందు, ఇది నేను బాగా గమనించా. కొంతమందిని మనం దూరం నుంచి అడ్మైర్ చేస్తాం కదా, ఎస్పెషల్లీ యాక్టర్స్ని లేకపోతే పొలిటీషియన్స్ని, కొంతమంది చాలా మంది దూరం నుంచి అడ్మైర్ చేస్తాం కదా, దూరం నుంచే బాగుంటుంది. రామ్ చరణ్ గారు చెప్తారు కదా చిరుత సినిమాలో, దూరం నుంచి అన్నంత దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అట్లా ఇప్పుడు లేదే. అలాగా కొంతమందిని మనం చూసినప్పుడు దూరం నుంచే బాగుంటారు, దగ్గరికి వెళ్తే వాళ్ళ రియాలిటీ తెలిసినప్పుడు నచ్చకపోవచ్చు. నాకు కొంతమంది అంటే చాలా ఇష్టం, అందులో ప్రభాస్ గారు ఒకరు. కలిస్తే బాగుంటుంది, రియాలిటీ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది. ఐ డోంట్ నో హౌ హీ ఈజ్ యాజ్ అ పర్సన్, బట్ నాకు ఇంత ప్రేమ ఇంత ఇష్టం ఉంది కదా, దూరం నుంచి చాలా బాగుంది. సో నేను రేపే కలవాలనుకున్నాను, బట్ ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్. అండ్ లంబసింగి గురించి ఆల్రెడీ ప్రమోషన్స్ అన్నీ జరుగుతున్నాయి, అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. రష్మిక గారిని, ఎస్కే గారిని తీసుకొచ్చి. సో ఏం చెప్తారు ఆడియన్స్కి, ఏం చెప్తారు లంబసింగి గురించి? లంబసింగి సినిమా నా కెరియర్, నా ఫ్యూచర్. ఈ సినిమా ద్వారా ఇంకొక 5-10 ఫిలిమ్స్, ఇంకొక 10 మంది డైరెక్టర్స్ చూసి ఈ అమ్మాయి బాగా చేసింది కదా, బాగుంది కదా అని అనుకొని నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సినిమా కూడా బాగుంటుంది, మీరు వెళ్ళి సినిమా చూస్తే మీరు మాత్రం అప్సెట్గా ఫీల్ అవ్వరు, బాగుంది అని అనుకుంటారు. గ్రేట్గా, తోపుగా, అల్టిమేట్గా ఉంటుందని అని అనట్లేదు. ఒక మంచి లవ్ స్టోరీ, మాకు సినిమాలో ట్విస్ట్లు టర్న్స్ అన్నీ ఉంటాయి, చూడండి, బాగుంటుంది.